28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నాను అంటే, సో కనిపిస్తుంది కదా ఒక కోట. సో ఆ కోట ఎవరిదో కాదండి, అక్కడ కనిపిస్తున్నాడు చూడండి, శివ రెడ్డి. అండ్ సినిమా అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలోకి ఎంత కష్టపడి వచ్చారో ఆయన గురించి చెప్పాలంటే, ప్రతి ఒక్కరిని ఏ ఆర్టిస్ట్ని కదిలించినా కానీ ఆయన ప్రయాణం గురించి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోకుండా చెప్పరనమాట. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అంచెలుగా ఎదుక్కుంటూ అండ్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి ఎన్నో అవమానాలు పడి తినక పస్తులు ఉండి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కమెడియన్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలోనే ఇంతవరకు అలాంటి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని మనం చూడలేం. దాదాపు ఎంతోమంది నాయకులు, ఎంతోమంది సినిమా యాక్టర్స్ అండ్ ఎంతోమంది పొలిటీషియన్స్, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అంతమంది వాయిస్ని ఒకేసారి ఒకే స్టేజ్ మీద అనర్గళంగా మాట్లాడే శక్తి ఇచ్చిన దేవుడు. నిజంగా గొప్ప గొప్ప, అసలు నమస్కారం పెట్టుకోవచ్చు దేవుడికి మీరు ఫస్ట్. అండ్ అలాంటి గొప్ప నటుడేనండి ఈ శివ రెడ్డి. సో వెల్కమ్ బంగారం. వెల్కమ్. మీరు ఇప్పటిదాకా చెప్పింది అంతా అవునా, నిజమా? అది నేనేనా? ఏంటి నువ్వు? అది టాలెంటెడ్ గా ఉన్నాడే. సూపర్. సో అది ఎందుకంటే ఎందుకు చెప్పానంటే, ఇంట్రోలో అంత గొప్పగా ఒకసారి మీకు ఇంట్రో చెప్పిన తర్వాత ఎక్కడా కూడా ఈడేంటి కొంచెం ఎక్కువ చెప్పాడు అనిపించకూడదు కాబట్టి చెప్పాను. అండ్ చూస్తే, ఎందుకంటే మీరు ఒక్కసారి దానికి నేను చెప్పిన ఇంట్రోకి ఇది తప్ప ఒకసారి చూడండి ఒకసారి. నాకు తెలిసి నేను కొన్ని వేల హోమ్ టూర్స్ చేశాను. అండ్ అందరు గొప్ప గొప్ప నటులు, నేను కాదంటలేదు. బట్ వాళ్ళ రంగాలలో వాళ్ళు గొప్పగా రాణించారు. బట్ ఆయన నమ్ముకున్న రంగాన్ని కాకుండా అండ్ మిగతా ఆయనకు దేవుడిచ్చిన ఒక గొప్ప టాలెంట్ ఏంటంటే మిమిక్రీ. ఆ మిమిక్రీతో కొన్ని నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు చేయలేదు. 10,000 పైగా షోలు చేసి ఉంటారు మీరు. 7,000 పైగా, 7,000 షోలు చేశారు. ఏం చెప్తారు ఫస్ట్? అసలు ఇన్ని అవార్డ్స్, ఓ మై గాడ్, ఇన్ని రూమ్స్ అన్ని నిండిపోయినాయి లోపల కూడా. ఏం చెప్తారు శివారెడ్డి గారు? ఇదంతా అంటే ఇట్లా వచ్చి చూసుకున్నప్పుడు, ఇట్లా నా అవార్డ్స్ నేను చూసుకున్నప్పుడు ఏంటి నేనేనా ఇదంతా సాధించింది నేనేనా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంతటి పెద్దవాళ్ళకైనా కొన్ని డిప్రెషన్స్ వస్తాయి, కొన్నిసార్లు కొన్ని బాధలు, లేకపోతే కొన్ని సంథింగ్ తెలియనిటువంటి లోట్లు కనబడుతూ ఉంటాయి మనలో. మనకు ఆ లోటు అయ్యో అని అనుకున్నప్పుడు ఇలా వచ్చి చూసినప్పుడు లేదు, ఏదో నేను సాధించాను అంటే అఫ్ కోర్స్ నేను సాధించినట్టే లెక్క. ఎందుకంటే ఒక టైంలో మా నాన్నగారు పోయిన తర్వాత నేను చాలా కష్టాలు, అంటే మేమందరం ఫ్యామిలీ అంతా చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. అన్నానికి కూడా నేను చాలా కష్టపడి వరంగల్కి వచ్చి ఒకరింట్లో ఉంటూ ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ వాళ్ళ సామాన్లు ఆటోలో పెడుతూ ఇట్లా చాలా కష్టాలు పడ్డాను. అట్లాంటిది ఈరోజు నేను ఇన్ని అవార్డులు, ప్రపంచ దేశాలన్నీ, ఒక పాకిస్తాన్ పోలేదు అంతే, అన్ని దేశాలు ప్రపంచ దేశాలు అన్ని తిరిగినాను. వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 100కు పైగా సినిమాల్లో నటించాను. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా. సో కామెడీ ఆర్టిస్ట్ కామెడీ ఆర్టిస్ట్ గా ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశాను. అంటే ఒక 90కి పైగా కామెడీ ఆర్టిస్ట్ గా చేశాను. ఇక మిగతా సెకండ్ హీరోగా, కొంచెం ఫోర్త్ హీరోగా, అట్లా విలన్ గా, సైడ్ రోల్స్ అట్లా చిన్న చిన్న. సో ఈ రోజు మన ఇంటర్వ్యూ అనగానే ఒక గంట రెడీ అయ్యారండి చూడండి. అంత లేదు, గంట రెడీ కాలేదు. ముద్దులు రాంబాబు, నేను రాకముందే నువ్వు వచ్చేసావు అనేసరికి నేను మా ఆవిడ ఫోన్ చేస్తే వెంటనే పరుగులో వచ్చేసాను. ఫాస్ట్ గా వచ్చేసి 2 చెంబులు పోసి ఎంత అందంగా రెడీ అయ్యాడు చూడండి శివారెడ్డి. థ్యాంక్ యూ. సో నాకు ఎంత అందంగా లేదు కానీ ఓకే, పర్వాలేదు. సో ఒక 2,000 అవార్డ్స్ ఉంటాయా? ఈజీగా ఉండొచ్చు అండి. 2,000 అవార్డ్స్ అన్ని.
కొన్ని అయితే ఇంకా ప్లేస్ సరిపోక ఎక్కడెక్కడో పెట్టేశారు నేను వచ్చినప్పుడు. చూడండి ఒకసారి త్రినేత్రం, దూకుడు, మధుమాసం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇది నా ఫస్ట్ అవార్డ్ అండి. ఓ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అవార్డ్. ఇది Okay. అది ఈ రెండు అన్నయ్య కింద పెట్టుకున్నాను అనమాట. ఓకే, అన్నయ్య ఆశీస్సులు ఉంటే ఎంత దూరం అయితే వెళ్ళిపోవచ్చు. సూపర్. అసలు దేన్ని మిస్ అవ్వలేదు అంత. ఒక ఇంట్లో ఒక ఫ్లోర్ అంతా పెట్టేశారు దీనికోసం. అవును. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అన్ని అవార్డ్సే ఉన్నాయి కదా, ఇక్కడ టీ తాగే కప్ ఎందుకు ఉంది అని ఒక చిన్న డౌట్. ఏంటది? దీని స్పెషల్ ఏంటంటే అన్నయ్య తాగిన కప్పు, చిరంజీవి గారు టీ తాగిన కప్పు. అది ఇందులోనేమో వస్తుంది. ఓకే, చిరంజీవి గారు టీ తాగిన కప్పులో స్టార్ పెట్టా, ఎందుకంటే మెగాస్టార్ కాబట్టి. మెగాస్టార్ తాగిన కప్పు. ఓకే, అది చిట్టి ఈ కప్పు మన ఇంట్లో పెట్టేసే. ₹1,00,000 ఇచ్చిన ఇవ్వను ఈ కప్పు. అండ్ ఇది ఇందులో వచ్చేసి వడ్లు. అంటే నేను ఫస్ట్ టైం ఒక పొలం కొనుక్కున్నాను. ఓకే, సో ఒక భూమి కొనుక్కొని ఆ పొలంలో పండించిన వడ్లు అన్నమాట. ఫస్ట్ టైం పండిన వడ్లు. ఓకే, సెంటిమెంట్ గా పెట్టుకుంటారు చాలా. అంటే ఇది కూడా ఒక నా అచీవ్మెంటే కదన్నా. ఏ ఇయర్ లో తాగారు ఈ కప్పు? ఇది చిరంజీవి గారు తాగిన కప్పుని తీసుకొని సగం ఆయన సగం తాగాడు, మిగతా సగం తాగుతూ ఉంటే ఇచ్చేయమని తీసుకొని నేను తాగేసి ఈ కప్పుని. ఏ ఇయర్ లో? అంత కరెక్ట్ గా ఐడియా లేదన్నా, ఇయర్ చెప్పాలంటే కొంచెం కష్టం. 20 years అయి ఉంటుందా ఈజీగా. కప్పు బానే ఉంది స్ట్రాంగ్ గా. సో దీంట్లో స్టార్ పెట్టేసి అంతే. అంతేనా? మెగాస్టార్ గారు తాగిన కప్పు అన్నట్టు. ఓకే, సూపర్. అయితే వావ్. సో అందుకే నా ఫస్ట్ అవార్డ్స్ అన్నయ్య కప్పు అట్లా అని అట్లా పెట్టు. నిజంగా గుర్తుగా పెట్టుకోవడం చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే చిరంజీవి గారు నాకు కొన్ని ఇచ్చారు కాబట్టి మా ఇంట్లో కూడా గుర్తుగా ఉన్నాయి. సో నాకు తెలుసు దాని విలువ. సో సూపర్ గ్రేట్. అంటే నేను అన్నయ్యని ఒకసారి రియల్ గా చూస్తే చాలు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఒకసారి రియల్ గా చూస్తే చాలు అనుకునేటువంటి డ్రీమ్స్ లో బతుకుతూ ఉండేవాని. నాకు రోజు కళలో వచ్చేవారు. అన్నయ్య కూడా చెప్పాను. సో ఒకసారి పబ్లిక్ లో, ఐ మీన్ రవీంద్ర భారతిలో మాట్లాడుతూ, నేను శివారెడ్డి కళలోకి వస్తానన్నది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా గుర్తొస్తాడు శివారెడ్డి అని. అంటే అన్నయ్య అని చెప్పేసి, అంటే లేదు నిజమేలే, అయితే నీ కళ్ళలో కూడా వస్తుంటానులే, చెప్తూ ఉంటావు, చాలా మందికి చెప్తూ ఉంటావు కదా, నాకు చెప్పారు అని చెప్పేసి అన్నాడు. సో ఆయనను ముట్టుకుంటే చాలు, చూస్తే చాలు అని అనుకున్న వ్యక్తిని ఆయనతో సినిమా నటించడము, ఆయనతో డ్యాన్స్ చేయడము, సినిమాలో సాంగ్లో పరారే పరారే స్టాలిన్ సినిమాలో నటించడం అనేది, తర్వాత యుఎస్కి వెళ్ళినప్పుడు అన్నయ్యతో పాటు రవితేజ్ అన్న, శ్రీకాంత్ అన్న, నేను యుఎస్కి వెళ్ళాము ప్రోగ్రామ్కి. సో అన్నయ్య చీఫ్ గెస్ట్ అక్కడ మెయిన్. సో నేను వచ్చేసి పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ అన్న, రవితేజ్ అన్న గెస్ట్లుగా అనమాట. సో అప్పుడు ఒక 1 week మేము అక్కడ యుఎస్లో అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాము. అన్నయ్యతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాము. చాలా అంటే ఎట్లా అంటే ఆయన ఇంట్లో సొంత తమ్ముళ్ళని కొడుకులని ఎలాగ చూసుకుంటాడు, మనం మనతో ఎట్లా మనకు అరే అన్నయ్యనా అనిపిస్తా ఉంటాను. పద ఇంకేంటి విశేషాలు, అదా కూర్చో మనం ఏం చేద్దాం, ఇట్లా ఆ టైప్లో అనమాట. అసలు రూమ్ లో వెళ్ళిన తర్వాత ఆయనతో ఇన్వాల్వ్ అవుతూ ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మాత్రం అసలు మనకు నేను సో అండ్ సో అన్న ఫీలింగ్ ఆయనలో కనబడదు. ఆయన అది తీసుకురాడు కూడా. సో అంత ప్రేమగా, అంటే ఎవరో అన్న తమ్ముళ్ళో, లేకపోతే ఎవరో చిన్నమ్మ కొడుకులో, లేకపోతే చిన్నప్పటి స్నేహితులు ఎవరో వచ్చారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళతోనే ఉంటున్నాను, వాళ్ళతోనే గడుపుతున్నాను అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఓకే ఓకే, ఇక్కడ సావిత్రి గారి ఫోటో, చిరంజీవి గారి పొద్దున్న లేవగానే ఫస్ట్ చూసే ఫోటో అని చెప్పి వాళ్ళ సావిత్రి గారి అమ్మాయి నా ఇంటర్వ్యూలో చెప్పారు. సో మీరు కూడా సావిత్రి గారి ఫోటో పెట్టుకున్నారు, వెనక ఆలీ అన్న. సూపర్. అంటే నాకు చిరంజీవి గారి అన్నయ్యతో నేను
అంతగా క్లోజ్ కాకముందు నాకు ఫస్ట్ ఆర్టిస్ట్ బాగా క్లోజ్ అయిన వ్యక్తి ఆలీ అన్న. సో ఆలీ అన్న ఫోటో చిన్నప్పటిది తెచ్చి పెట్టేసుకున్నాను. సో అట్లాగే సావిత్రి గారు అన్న నాకు చాలా బాగా ఇష్టము. సో అట్లా సావిత్రి గారి ఫోటో, ఆలీ గారి ఫోటో పెట్టుకున్నాను అనమాట. సూపర్. సో అయితే నా ఫోటో పైన ఉంది, అవి కింద ఉన్నాయని అట్లా అనుకోవద్దు. అయితే ఏంటంటే సైజును బట్టి అన్నాడు, ఇక్కడ ఇది కొంచెం అట్లా స్టెప్ బై స్టెప్ లాగా అట్లా పెట్టుకున్నాను. సూపర్. సో సో హోమ్ టూర్ చేద్దాం అనుకుంటే అవార్డ్స్ టూరే ఒక 20 minutes పట్టేది ఉంటుంది. అన్ని అవార్డ్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ. సో ఫస్ట్ మూవీ పిట్టల ద్వారా, అది యా పిట్టల ద్వారా. యా. సో ఇవన్నీ అవార్డ్స్ అంటే పెట్టడం కూడా అట్లాగే పెట్టాను చూడండి. పిట్టల ద్వారా, దాని తర్వాత ఆనందం, దాని తర్వాత మనసంతా నువ్వే, అట్లా అన్నమాట. ఇక వరుసగా వసంతం, నేనున్నాను, నాగా, ప్రభాస్ గారితో అడవిరాముడు, పవన్ కళ్యాణ్ గారితో, కళ్యాణ్ బాబుతో గుడంబ శంకర్, సో హీరో రాజశేఖర్తో ఆయుధం, ఇంకా రాజా బాబు, ఇట్లా అన్ని చాలా చాలా అందరి హీరోలతో ఆల్మోస్ట్ 90s 2000 అందరి హీరోలతో ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, నందులు ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, ఇంకా సరిపోక ప్లేస్, ఇవన్నీ చూడండి. హైదరాబాద్లో కనీసం మనం ఒక రూమ్ అయినా అద్దెకి కట్టుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు ఒక రాజ్ మహల్, ఒక ప్యాలెస్ని అసలు ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం? 800కి రూమ్ తీసుకొని ఉన్నాను మూలాల్లో. అట్లాంటిది ఒక ఓన్ ఇల్లు కొనుక్కొని, ఒక ఓన్ ఇల్లు కాదండి, కోటను చూపిస్తాను రండి పైకి. ఇప్పుడు మన సోగ్గాడి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. సో నిజంగా ఇలాంటి హోమ్ టూర్స్ చేస్తున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా ఎందుకు ఉంటుంది అంటే, కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి రూపాయి పోగేసి చెమటోచ్చి సంపాదించిన సొమ్ముతో కట్టినప్పుడు ఆ థ్రిల్లే వేరుంటుంది. ఫస్ట్ గృహప్రవేశం చేసినప్పుడు, అదే భూమి పూజ చేసినప్పుడు, లోపలికి అడుగు పెట్టినప్పుడు వాటర్ నేను కట్టతాను అని అసలు ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అయితే నాకు ఒకటి గమ్మత్ ఏంటంటే, నేను మళ్ళీ అన్నయ్య దగ్గరకు వస్తున్నాను అనుకోవద్దు. నేను అన్నయ్యను ఎన్నటికైనా కలుస్తా కావచ్చు. నేనంటే చిరంజీవి గారి చిరు ఫ్యాన్స్ కి జాయింట్ సెక్రటరీని మాకు రామగుండ గురువారికని. అయితే అట్లా అదొకటి చిరంజీవి గారిని కలవాలని. తర్వాత నేను పడుకున్నప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నట్టు లేదంటే కట్టుకున్నట్టు ఆ ఇంట్లో మెట్లు ఉండాలి. అప్పుడు పాతకాలంలో హీరో గానీ విలన్ దిగొస్తుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్. సో అట్లా నాకు ఆ ఇల్లు కలలుగానే వాడిని అనమాట. సో అట్లా ఒక మెట్లున్న ఇల్లు, లోపల నుంచి మెట్లున్న ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని ఒక డ్రీమ్. అట్లా నేను కలలు కన్నా డ్రీమ్స్ అన్ని కూడా, నా డ్రీమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినట్టే. సో నిజంగానే మెట్లు ఉన్నాయి చూడండి. సో ఆ మెట్ల మీద నుంచి మీకన్నా కూడా మీ ఇంటి ఎవరాలు దిగొస్తుంటే ఎంత అందంగా ఉందో చూడండి. నమస్తే. కాదు, నేను దిగి రావాలనుకున్న మెట్లు తనకు కట్టించినట్టు అయిపోయింది. తను దిగి వస్తా ఉంటాను, నేను మేడం మేడం అంటూ ఉంటాను. తను వచ్చిన తర్వాత ఇదంతా అంటే అలా అని చెప్పేసి మనం కట్ట కానుకలు తీసుకుని కట్టామని అనుకోకే. నేను వచ్చిన తర్వాత మళ్ళీ తను వచ్చినాక కట్నం ఏమి ఇవ్వలేదు బాబు? లేదండి, నేనే పెద్ద కట్నం. పిల్లనీటివే ఎక్కువ అసలుకి సినిమా వాళ్ళకి. అప్పుడు అది మాత్రం పాయింట్. నిజంగా నాకు అంటే నేను సినిమాల్లోకి వచ్చాను కదా, ఎవరైనా ఇస్తారా లేదా పిల్లని అంటే అందులో మళ్ళీ కొంచెం అంటే క్యాష్ ఫీలింగ్ అని తీస్తున్నాను అనుకోవద్దు. కొంచెం రెడ్డీస్ లో సినిమా వాళ్ళకు ఇవ్వడం అది ఇది కొంచెం ఇది ఉంటాయి. అట్లా 2-3 సంబంధాలు, మంచి సంబంధాలు వచ్చినాయి. వాళ్ళు మళ్ళీ సినిమా వాడు అనేసరికి కొంచెం వెనక అంటే ఇంకా వేరే బిజినెస్ ఉన్నాయా అని అడిగారు. వేరే బిజినెస్ ఏం లేవు, ఓన్లీ సినిమాలు ప్రోగ్రామ్స్ అని అనేసరికి వెనకడిగేశారు. సో ఇంకా దాని తర్వాత మేడం గారు నా ఫ్యాను, వాళ్ళ నాన్న నా ఫ్యాన్ అయిపోయి, నేను వాళ్ళ ఫ్యాన్ అయిపోయి ఆల్మోస్ట్ అంతేనా? అన్ని సరెండర్ లాగా అట్లా ఏముండదు అన్న. నాకు తను భయపడుతుంది, తనకి నేను భయపడతాను, నేను తనకు భయపడతారు మీరు అంటే కొంచెం ఏదన్నా బయట పార్టీలకు పోయినప్పుడు అట్లా కొంచెం తొందరగా రావాలి అని ఒకటి. టైం కు తినను, పని మీద పడ్డానంటే పని మీదనే ఉంటాను. సో ఇవాళ మార్నింగ్ అసలు టిఫిన్ లేదు, మధ్యాహ్నం లంచ్ లేదు. ఈ ఈవినింగ్ తను బౌల్లో పెరుగన్నం కలుపుకొని స్పూన్ వేసుకొని వస్తే వెళ్తూ తిన్నాను అనమాట. సో అట్లా ఆ టైప్లో అది కొంచెం కోపం ఆమెకి. టైం మెయింటైన్ చేయవు అంటే, ఐ మీన్ నువ్వు టైంకి తినవు అండ్ హెల్త్ కొంచెం
కాన్సన్ట్రేట్ చేయవు. ఓ, ప్రోగ్రామ్స్ కానీ అంటే పార్టీలకు కానీ అట్లా వెళ్తే కొంచెం లేట్ నైట్ వస్తున్నావు అట్లా రావద్దు, కొంచెం తొందరగా వచ్చి పడుకో. సో అలాంటివి. ఆ. చూడండి కిచెన్ ఎంత నీట్ గా ఉందో. నేను చూసిన మనం చేసిన హోమ్ టూర్స్ లో అసలు చూడండి ఎంత క్లీన్ గా నీట్ గా పెట్టారో మొత్తం. మా వారికి ఇప్పుడు మీరు కింద ఎన్ని అవార్డ్స్ చూసారు కదా, ఆ అవార్డ్స్ కి మించిన అవార్డు క్లీన్నెస్ కి ఇవ్వాలన్నమాట. ఓకే. ఎంత ఇష్టం అంటే లైక్ స్పీచ్ బాగా ఫుల్, అది ఓసిడి అనాలా ఏమనాలా తెలియదు. ఓసిడి ఓసిడికి ఓసిడి కాబట్టి ఎంత నీట్ గా ఉంది చూడండి ఒకసారి. ఏంటి తాజ్ మహల్ అన్నట్టు లోపల కొంత. చూడండి ఒకసారి అసలుకి ప్లాన్ అవుద్ది ఇంటిది మీదేనా? అంతే. మెట్లు ఉండాలనేది మీది. ఓకే. లిఫ్ట్ ఇక్కడ ఉందా? లిఫ్ట్ అంటే అన్ని ఆల్ ఫ్లోర్స్ కి లిఫ్ట్ ఉంటుంది. ఓకే. ఓ సూపర్. బాగా కష్టపడే కట్టారు. ఇంచు దగ్గరుండి చేయించుకున్నారు అసలు. నేను ఎప్పుడన్నా ఒకసారి అంటే మా మోక్షిత చిన్నమ్మాయి అనమాట, సో తను ఉంది కదా అని నేను ఎక్కువ వచ్చేదని కాదు, వచ్చిన ప్రతిసారి నాకు కొత్త సర్ప్రైజ్. అసలు ఏది నచ్చకపోయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంటీరియర్ ఉన్నారు బట్ స్టిల్ తనకి జస్ట్ ఈయన డిజైన్ చేసి ఇస్తారనమాట కంప్లీట్ గా, ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలని కంప్లీట్ స్కెచ్ ఈయనది, వాళ్ళు జస్ట్ వర్క్ చేయడం. బేసిక్ గా వాళ్ళు అంతా డిజైన్ ఇస్తే మనం చేయించుకుంటాం కదా, ఎవ్రీ బిట్ తన ఓన్ టేస్ట్ అనమాట. అందుకే 50 కోట్లు అయింది. సరే 25 కోట్లు మీకు ఇస్తాను. ఇలాంటి ఇల్లులు 5 6 ఉన్నాయి సిటీలో ఆయనకి. మళ్ళీ ఇమీడియట్ గా మనకి ఇచ్చేస్తారు. ఇట్లా అన్ని లేని చెప్తే ఏమొస్తుంది అన్నట్టు అలా మీ తమ్ముడు రాగానే ఇన్ఫర్మేషన్ అందించేసారు ఎక్కడెక్కడ ఏమున్నాయో. దేవుడా, ఇప్పుడు చిట్టా అందించేస్తాను. రామశంకర సూపర్. ఏంటి గన్సా రియలా? మీలాంటి వాళ్ళు కృష్ణరాజు గారి ఇంట్లో చూసాను నేను. స్టోరీ ఉందా దానికి? లేదు, గృహప్రవేశం రోజు ఎవరో ఇచ్చినారు గిఫ్ట్ గా, అట్లా పెట్టేసాం. పెళ్ళిళ్ళకి పెడతామని పట్టుకొని ఉంటారు అదే కదా. ఎస్. సో ఇప్పుడు ఆయనకి ఇష్టమైన స్టెప్స్ ఎలా ఎక్కుతారో చూడండి. ప్లీజ్ జాయిన్ ప్లీజ్. ఇప్పుడు అక్కడ గెస్ట్లు ఉన్నప్పుడు సరదాగా ఇలా నడుచుకుంటూ వచ్చి హాయ్ హాయ్ అని చెప్పుకుంటా. అదే మామూలుగా రాక్షసుడు సినిమాలో చిరంజీవి గారు తర్వాత యముడి మొగుడులో అలా దిగుతూ వస్తా ఉంటాడు కదా. ఓకే. అందానికి అసూయపడే అందం శివారెడ్డి అందం చూడండి. వాసు యాడ్స్ అని నా మామ అనుకుంటాం. ఓకే. వాసు అని నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. అతను వేయించుకొచ్చి ఇచ్చాడు గిఫ్ట్. ఏంటి కలర్ రాకుమారుడు అప్పుడు అమ్మాయిలందరికీ, అంటే ఇప్పుడు కాదని కాదులే, అది వేరే విషయం. ఇప్పుడు మనం 3rd floor కి వచ్చామా? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, సెకండ్ కింద, ఫస్ట్ సెకండ్, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చెన్నైలో మనం చిరంజీవి గారి హోమ్ టూర్ చూసాం. మేబీ ఆయన బిఫోర్ ఎప్పుడైనా వీడియో చూసారేమో, అదేమన్నా ఇన్స్పిరేషన్ గా తీసుకుని అలా డిజైన్ కట్టారేమో అనిపిస్తుంది. అనేది మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం అంతే. ఓకే. సో వాళ్ళు కూడా సేమ్ ఇలా ఉన్నప్పుడు మనకి డైనింగ్ ఏరియా ఇదంతా కనిపిస్తుంది అనమాట మిడిల్ లో అంతా. సో దీనిపైన ఇంకొక ఫ్లోర్ మళ్ళీ, అంటే అది చిన్న హోమ్ థియేటర్, బార్ రూమ్ అట్లా. ఓ సో ఇది మినీ బార్ ఇక్కడ చిన్నగా. ఓ ఇక్కడ మినీ బార్. ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి? రాయల్ సెల్యూట్. సూపర్, చాలా బాగుంది ఆ పెయింటింగ్ కూడా. సో ఇది మీ ఫస్ట్ టీవీయా? అప్పుడు నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు కొనుక్కున్న టీవీ ఇలానే పెట్టేశారు అంతే. అట్లాగా అన్ని ఫస్ట్ కొనుక్కున్న బైక్ ఉంది, చూపించారు బ్రదర్ నాకు. సుజుకి ఒకటి, చాతక్ ఒకటి, కార్ ఐకాన్ ఒకటి. సూపర్. ఫస్ట్ కొన్న కారు, ఫస్ట్ కొన్న బైక్, ఫస్ట్ కొన్న స్కూటర్, ఫస్ట్ వచ్చిన అవార్డు, అట్లా అన్ని ఎందుకు ఇష్టం అట్లా. ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి అందరినీ పెట్టుకున్నాను, జాగ్రత్తగా పెట్టుకున్నాను. సో కింద శివారెడ్డి గారి అవార్డ్స్ చూసాం, ఇవి శివారెడ్డి గారి పిల్లల అవార్డు, కూతురు అవార్డు. సో పెద్ద పాప కూచిపూడి డాన్సర్. యా, ఈ పాప ప్లీజ్ కమ్. చిన్న పాప అన్ని అన్న వాళ్ళ పాప, పెద్ద పాప మంచి కూచిపూడి డాన్సర్. మంచి మంచి అవార్డ్స్ ఎన్ని వచ్చాయి చూడండి తనకి. యువర్ గుడ్ నేమ్? మోక్షిత. వావ్. సో నాన్నలాగా మంచిగా కామెడీ చేస్తావా లేకపోతే ఓన్లీ సైలెంట్? ఇది సైలెంట్, అది కోతి వైలెంటా? చాలా. సూపర్. కమ్. యువర్ గుడ్ నేమ్? మనస్విత. సో మనస్విత. సో ఇద్దరు లక్ష్మీదేవి వాళ్ళు పుట్టారన్న అంతే. ఎస్. సో ఇప్పటి వరకు ఎవరు కూడా శివారెడ్డి గారి అమ్మని ఎవరు చూపించలేదు, అమ్మగారిని.
ఒకసారి అమ్మగారిని చూద్దాం. అమ్మగారు ఏజ్ ఎంత? 90 పైన ఉంటుంది. 90. సో ఇప్పుడు అమ్మగారిని చూపిస్తున్నాం. సో మన శివారెడ్డి గారి అమ్మగారు. అమ్మా నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. నేను బాగానే ఉన్నా. బాగానే ఉన్నారా? సో బెడ్రూమ్ లో కొడుకు ఫోటోలు చూస్తూ ఆయన అచీవ్మెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారా డైలీ? అంతేనా? ఈ స్థాయికి వస్తారని అనుకున్నారా మీరు? అనుకున్నారా ముందే? అంతేనా? అంతే. సూపర్. ఎంత ఉంటుంది మీ వయసు ఇప్పుడు? 100 సంవత్సరాల? ఏం తింటారమ్మా మీరు? ఫుడ్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు ఉండి. యాక్చువల్ మొన్న పడిపోయింది, పడ్డాక ఇంకా సన్నమైంది. మంచిగా అరుచుకుంటాడు. మంచిగా ఓ మంచి ఫుడ్ పెడతారు, బాగా వాకింగ్ చేస్తాం. అమ్మే స్ట్రాంగ్ గా ఉన్నారు, హెల్దీగా తన పనులు తను చేసుకుంటూ ఉన్నారు. 100 సంవత్సరాల్లో ఇలా ఉండడం చాలా గ్రేట్. అంతేనా? అంటే ఇప్పుడు కోడళ్ళు మంచిగా చూసుకుంటారంటే మేము కొడుకులు మంచిగా చూసుకుంటలేమా? కొడుకులు బయటకు పోతారు కదా. అవు ఉండరు. పోతారు కదా. అవు ఈయన ప్రోగ్రామ్ పోతాడు, ఆయన అటుపోతాడు, ఈయన ఇటుపోతాడు. ఎవరు ఉంటాడు కొడుకులు? కోడలు అరుచుకుంటారు. ఓకే. కోడలు మంచిది. కోడలు మంచిది. కోడలు మంచోడు. ఓకే. అందరు మంచోడు. 5 కోడలు మంచోడు. మంచోళ్ళే. మరి ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడతావమ్మా? మాట్లాడదాంపా. మరి రండి. సో చూడండి, 100 సంవత్సరాలైనా గానీ అమ్మ అంత హెల్దీగా, అంత హ్యాపీగా. 100 కాదు 90 చెప్పింది కరెక్ట్ గా ఉంటది. 90 మధ్యలో. ఫస్ట్ టైం శివారెడ్డి గారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చూశారు కానీ చాలా సంవత్సరాల క్రితం. బట్ వాళ్ళ అమ్మగారిని ఎప్పుడూ కూడా ఆయన్ని చూపించలేదు. ఫస్ట్ టైం తను ఏం చెప్తారో, తన కొడుకు అచీవ్మెంట్స్ గురించి, కష్టాల గురించి అండ్ వాళ్ళ లైఫ్ గురించి చాలా చాలా విశేషాలు షేర్ చేసుకున్న ఒక మంచి ఇంటర్వ్యూ. ఇంకెందుకు కలిసి లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ శివారెడ్డి గారి ఫ్యామిలీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.